ఈరోజు జూలై 31వ తేదీ. జూలై 31వ తేదీకి సంబంధించి భారత వాతావరణ శాఖ జారీ చేసిన పటం ఇది. ఈ పటాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు ఉత్తరాఖండ్కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ భారతదేశంలో కోస్తాంధ్ర, రాయలసీమ, మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతము, గుజరాత్లోని తూర్పు ప్రాంతము, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ రాష్ట్రాలకు మినహా దేశంలో మిగిలిన ప్రాంతాలన్నింటికీ ఆరెంజ్ హెచ్చరికను, ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రానికి, తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు మనం ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఈ జూలై మాసంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా దీపకల్ప ప్రాంతంలో 20 నుండి 60% అత్యధిక వర్షపాతము, సాధారణంగా కురవవలసిన వర్షపాతం కన్నా కూడా 20 నుండి 60% అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ అధిక వర్షపాతం యొక్క ప్రభావాన్ని మనం ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలోని కృష్ణా పరివాహ ప్రాంతంలోని అన్ని జలాశయాలు నిండు కుండలుగా మారాయి. తుంగభద్ర జలాశయం, ఆల్మట్టి జలాశయము, నారాయణపూర్ జలాశయము, శ్రీశైలం జలాశయము పూర్తిగా నిండిపోయి ప్రస్తుతం నాగార్జున సాగర్ వైపుకు కృష్ణానది నీటి ప్రవాహం కొనసాగుతున్నది. మరొక వైపు భారతదేశంలో రెండో పెద్ద పరివాహ ప్రాంతము, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చింది. గోదావరి నదిపైన పెద్ద జలాశయాలు లేకపోవడంతో ఈ జూలై మాసంలో గరిష్టంగా 12 నుండి 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహము సముద్రానికి చేరుతున్నది. మరొక వైపు నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రంలో మహా విషాదం సంభవించింది. వైనాడులో కొండ చర్యలు విరిగిపడడం వల్ల వేలాది మంది మరణించారన్న వార్తలు మనం వింటూ ఉన్నాం. సాధారణంగా వర్షాలు కొనసాగుతున్న సమయంలో వర్షాలు ఆగిపోయినప్పటికీ సున్నితమైన కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు నిరంతర వర్షాల కారణంగా అకస్మాత్తుగా కొండ చర్యలు ఇరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రమాదమే ప్రస్తుతం ఉత్తరాఖండ్లో పొంచి ఉన్నది. భారీ వర్షాలు కురిసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం జూలైలో నైరుతి ఋతుపవన కాలంలో ఇంచుమించుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం వల్ల అనేక ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మనం వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందించే సూచనలు, నిపుణులు అందించే సూచనలు పాటించడం ద్వారా మనం ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉన్నది. జూన్ నెలతో పోలిస్తే జూలై మాసంలో ఋతుపవనాల ప్రభావంతో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. ఇంకా ఆగస్టు మాసంలో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది.